హైడ్రా అనేది ఒక ఛాలెంజింగ్ నిర్ణయం, ఒక టాస్క్, ఒక పెద్ద బిగ్ టాస్కే సీఎంకి. ఏఐసీసీ నిర్ణయం లేకుండా, ఏఐసీసీ పర్మిషన్ లేకుండానే ఇదంతా జరుగుతుందా అంటారా? నేను ఒకటి అడుగుతా, ఏఐసీసీ పర్మిషన్ ఉంటే వచ్చే నష్టం ఏముంది? సరే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు, రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా చెయ్యి అని చెప్పిన తర్వాత సరిగ్గా చేస్తుంటే ఏఐసీసీ పర్మిషన్ ఉందా? వాళ్ళు వచ్చి దేని వెనకాల మేమన్నా కేంద్రంలో అధికారంలో ఉన్నామా? కేవలం ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా మేమంటే. ఎందుకు వణుకు పుడుతుంది వీళ్ళకందరికీ? అక్కడ మోదీ తట్టుకోలేకపోతుండు పార్లమెంట్లో, ఇక్కడ ఏఐసీసీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారు లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారంటే అఫ్కోర్స్ ఫ్రీ హ్యాండ్కి ఇచ్చినప్పుడు ప్రజలకు ఒకటి మంచి జరుగుతుంది అని అంటే డెఫినెట్గా దాని మీద ప్రభుత్వం కానీ, రాజకీయంగా కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కేంద్ర నాయకులు కానీ ఎవరైనా దీన్ని సహకరిస్తారు కదా. తప్పు చేస్తే భయపడాలి కానీ ఒప్పు చేస్తున్నప్పుడు ఎవరికైనా భయపడేది అవసరం ఉందా? అఫ్కోర్స్ ఈరోజు చెప్తున్నా, ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు రావచ్చు, ఎన్నో పెద్ద పెద్ద ఒత్తిడులు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. కానీ వాటినన్నిటికన్నా ముఖ్యం ప్రజల బాగోగు, రాష్ట్రాన్ని బాగు చేయాలి. హైదరాబాదుని మహానగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ పట్టణంలో పెట్టాలనుకుంటున్నాం, ఫ్యూచర్ సిటీగా మార్చాలనుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మేము అధికారంలో ఉన్నన్ని రోజులు చేసి తీరుతాం. ఎవడు అడ్డం వచ్చినా దీంట్లో వెనక్కి తగ్గేదే లేదు. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పాలన స్తంభించింది. అక్కడ ముఖ్యమంత్రిని ఎప్పుడు మారుస్తారో తెలియదు. అక్కడ నుంచి మనకు పైసలు రావు. పక్కన తెలంగాణ ఫైనాన్షియల్ స్టేట్ కాబట్టి అక్కడ నుంచి పైసలు వస్తాయి. రేపు మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికల కోసం మనకు డబ్బులు కావాలి. అందుకే హైడ్రా అనే పేరు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మీద తుపాకీ పెట్టి డబ్బులు తీసుకోవాలనేది ఒక చర్చ. నిజమే అంటారా ఏఐసీసీ నుంచి? ఇది ఇక్కడ ప్రభుత్వానికి నువ్వన్నట్టే ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విషయం అయితే ఆ నిర్ణయము కేంద్రం తీసుకుంటుంది. మా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది అని అంటే దానికి వాళ్ళకు వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులకు ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి వచ్చినటువంటి అభిప్రాయం తప్పించి తుపాకీ పెట్టినా, గన్ను పెట్టినా, కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు ఫండ్ ఇస్తారు అని అంటే ఏందయ్యా నాకు అర్థం కావట్లేదు. దేశానికి మొత్తాన్ని శాసించి 55 ఏళ్ళు చరిత్ర సృష్టించిన వాళ్ళం మేము, భారతదేశాన్ని ఏలిన వాళ్ళం. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ప్రజలకు మా మీద అభిప్రాయం. ఒక్క నిమిషం ఉండు, తెలంగాణలో గెలిచేటప్పుడు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి మాకు చెప్పాలి. తెలంగాణలో గెలిచేటప్పుడు ఎవరైనా పక్క రాష్ట్రాల్లో డబ్బులు పంపించినా మాకు? మరి మా అంతటా మేము గెలవలేదా? ఆ రాష్ట్రం ఎన్నికలకు పోతుంటే తెలంగాణ డబ్బు అవసరం అనుకుంటే కేసీఆర్ గతంలో 600 వెహికల్ తీసుకొని మహారాష్ట్రకు పోయొచ్చు. ఆడ దాచిపెట్టిన పైసలు ఏమన్నా ఉంటే తీసుకొద్దని చెప్పి ఆడ కేసీఆర్ 600 వెహికల్లల్లా తెలంగాణ సొమ్ముని అప్పడంగా మింగేసి డీజిల్, పెట్రోల్, కార్ ఛార్జీలు, డ్రైవర్లు, తీసుకుపోయిన మనుషుల ధరను ఈరోజు లెక్కేసుకుంటే తెలంగాణ ప్రజల సొమ్ము పోయింది అడిగి. కాబట్టి అక్కడ ఏమన్నా దాచిపెట్టి ఉంటే అవి దోపిడీ చేసుకోండి.